హాయ్ వెల్కమ్ టు ఇండియా కంప్యూటర్ అడ్డా. ఈరోజు హోమ్ లోన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ అనే పాయింట్ ఆఫ్ బేస్ చేసుకొని నేర్చుకుందాం. అసలుకి మనం లోన్ ఎందుకు తెచ్చుకుంటామండి? అత్యవసర ఖర్చు నిమిత్తముగాను ముందుగానే కొంత అమౌంట్ లోన్ అనేది తెచ్చుకోవటం జరుగుతుంది, అవునా? అయితే ఈ యొక్క లోన్ తీసుకున్నప్పుడు వాటిని బ్యాంక్ వాళ్ళకి మనం పే చేయాలి కదా. ఒకేసారి పే చేయాలంటే చేయలేము, వడ్డీ వైజ్గా కట్టాలన్నా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది. అందుకని నేను ఈఎంఐ రూపంలో ఆ యొక్క అమౌంట్ పే చేద్దామని చెప్పేసి బ్యాంక్ వాళ్ళతోటి నేను కన్వర్ట్ అయ్యాను. అయిన తర్వాత బ్యాంకులో నేను ఏం చేశాను అంటే ₹1,00,000 లోన్ తీసుకోవడం జరిగింది. ఎంతండి? 1,00,000 అనేది నేను ఆ బ్యాంకులోకి వెళ్ళేసి స్టేట్ బ్యాంక్ కానీ ఆంధ్ర బ్యాంక్ కానీ సంథింగ్ ఏదో ఒక బ్యాంకులోకి వెళ్ళి లోన్ తీసుకున్నాను. 1,00,000 తీసుకొని ఇక్కడ ఇంట్రెస్ట్ ఇయర్ వచ్చేసి 12% అని చెప్పాడు. ఎంతని చెప్పాడండి? 12% అని చెప్పాడు. 12% అంటే ఏంటంటే ₹12 చొప్పున మీకు ₹1,00,000కు ₹12 పడుతుంది. మంత్లీకి వచ్చేసి రూపాయి చొప్పున ఇంట్రెస్ట్ పడుతుంది. చూడండి, ఇక్కడ ఈజ్ ఈక్వల్ ఎగ్జాంపుల్ అనమాట ఇది. అంటే ఇదే ఫైనల్ అని కాదు, బ్యాంకు వాళ్ళు వాళ్ళ బ్యాంకు ఫార్మేట్ ప్రకారం ఉంటుంది. ఈజ్ ఈక్వల్ 12/12 అంటే అప్పుడు మంత్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా రూపాయి పడుతుంది. ఈఎంఐ ఫార్మేట్ ఈ విధంగా ఉంటుందండి. మనం చూసే ఇంట్రెస్ట్ లెక్క వేరు, ఇది వేరు. డ్యూరేషన్ అంతా 5 ఇయర్స్. ఎంత? 5 ఇయర్స్. డ్యూరేషన్ 5 మంత్స్లో కన్వర్ట్ చేసుకోవాలి కదా. అప్పుడు ఏం చేస్తున్నానంటే ఈక్వల్ తీసుకున్నాను, ఇయర్స్ తీసుకున్నాను, ఇంటూ 12 చేసాను. అంటే మంత్లీకి ఇయర్కి వచ్చేసి 12 మంత్సే కదా. అప్పుడు టోటల్ ఎంత వస్తుంది? 16 మంత్స్ వస్తుంది. ఓకేనా? ఇలా అప్లై చేసిన తర్వాత దాన్ని నేను ఏం చేస్తాను అంటే ఈఎంఐ రూపంలో కట్టాలి కదా. అసలు ఈఎంఐ ఏ విధంగా తీసుకుంటాం? పిఎంటీలో తీసుకుంటాం. ఓకే అండి. ఈ యొక్క పిఎంటీ ఫార్మేట్లో తీసుకున్నప్పుడు ఈజ్ ఈక్వల్ పిఎంటీ ఓపెన్ బ్రాకెట్, ఓకే, ఓపెన్ బ్రాకెట్, తర్వాత రేట్ ఎంత? ఇక్కడ మనకి ₹1 తీసుకోవాలి. ఎందుకంటే మనం మంత్లీ వైజ్ కదా ఈఎంఐ కట్టేది, అంతే కదా. మంత్లీ వైజ్ కడుతున్నప్పుడు ఏం చేయాలి? మంత్లీకి ఎంత ఇంట్రెస్ట్ పడుతుందో అది తీసుకొని కామా అప్లై చేసుకొని ఎన్పిఆర్ అంటే ఏంటి? డ్యూరేషన్ మంత్లీ టోటల్ మంత్స్ అనేది ఎన్ని ఉన్నాయి? 60, 16 మంత్స్, కామా పీవీ అంటే ప్రిన్సిపల్ వాల్యూస్ అంటాం. ఎంత? 1,00,000. ఓకేనా? క్లోజింగ్ బ్రాకెట్ కొట్టండి, అప్లై క్లోజింగ్ బ్రాకెట్ ఎంటర్ కొట్టండి. ఓకే, ఎంటర్ కొట్టగానే మనకి మైనస్ రూపంలో చూపిస్తుంది. మీరు దాంట్లో కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు. మనకి మైనస్ అనేది ఒకవేళ చూపించినట్టయితే ఆ ఫార్ములా మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసుకొని ఈజ్ ఈక్వల్ టు దగ్గర -PMT అని పెట్టుకోండి. అప్పుడు మనకి మైనస్ వాల్యూని ప్లస్ వాల్యూలోకి కన్వర్ట్ అవుతుంది అన్నమాట. మైనస్ని ప్లస్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. అప్పుడు ₹2,224.44 వచ్చింది, అంతే కదా. తర్వాత టోటల్ అమౌంట్ పే. అప్పుడు ఏం చేస్తానంటే టోటల్ అమౌంట్ పే చేయాలి కదా. టోటల్ అమౌంట్ అంటే ప్రిన్సిపల్ వాల్యూస్ ప్లస్, ఓకే, ప్రిన్సిపల్ వాల్యూస్ ప్లస్ అప్లై చేసుకొని ఈఎంఐ అమౌంట్ ఎంత ఉన్నాయో అంత క్యాలిక్యులేట్ చేద్దాం. ఇంటూ 16 మంత్స్ తీసుకుందాం. ఫస్ట్ మంత్స్లో ఉంది కదండి. ఆ టోటల్ ఆ విధంగా చూసుకుంటే మనకి ఎంత వస్తుందో చూద్దాం. అప్పుడు ఎంత వచ్చింది? ₹1,33,466 వచ్చినాయి. అర్థమైందండి. తర్వాత వచ్చేసి టోటల్ ఇంట్రెస్ట్ పే చేయాలి. టోటల్ ఇంట్రెస్ట్ పే చేద్దాం. అర్థమైందా? అప్పుడు టోటల్ అమౌంట్ వచ్చినప్పుడు దానిలో మనం ఏం చేయాలండి? అసలుకి టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 5 సంవత్సరాలకి చూద్దాం. ₹33,466.69 మనం ఈఎంఐ కట్టాం. అసలు ఎంత కట్టాం? 1,00,000 కట్టాం. టోటల్ అప్పుడు ఎంత అయింది? ₹1,33,469 అనేది మనము 5 సంవత్సరాల మీద ఈ యొక్క లోన్ అనేది కట్టడం జరిగింది. అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. జస్ట్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. హోమ్ లోన్ తీసుకున్నప్పుడు 1,00,000 అమౌంట్ తీసుకున్నాడు. నూటికి ₹12 ఇచ్చాడు సంవత్సరానికి. మంత్లీకి వచ్చేసి రూపాయి తీసుకున్నాడు. డ్యూరేషన్ 5 ఇయర్స్. దాన్ని మంత్స్లో కన్వర్ట్ చేసుకుంటే 60 డేస్. ఈఎంఐ అంటే ఈజ్ ఈక్వల్ టు పిఎంటీ తీసుకొని మనం ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసినట్టయితే ₹2,224.44 వచ్చింది. టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది? ₹1,33,466.69 వచ్చేసింది. అదేవిధంగా టోటల్ అప్పుడు అస్సలు